వరుసగా ఒక అక్రమ సంబంధం ఒకరిని చంపేయడం. ఇదే న్యూస్ రోజుకి 1 కాదు 2 కాదు ఎన్ని జరుగుతున్నాయంటే నిజంగా ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటేనే వణికిపోతున్నాడు గజగజ. మొన్ననే మనం చూసాము, సోనం ఆల్రెడీ రాజ్ కుష్వా అనే తన్ని ప్రేమించింది. అయినా కూడా రఘువంశిని పెళ్లి చేసుకుని హనీమూన్ కి తీసుకెళ్లి వాళ్ళ లవర్ తో కలిసి ప్లాన్ చేసి రఘువంశిని చంపించేసింది. అది చూసి మొత్తం నేషన్ అంతా అవాక్కయింది. అది జరిగి కొన్ని రోజులు కూడా కాకుండానే తేజేశ్వర్ అనే అబ్బాయి న్యూస్ బయటకు వచ్చింది. ఐశ్వర్య అనే అమ్మాయి కరెక్ట్ తేజేశ్వర్తో ఎంగేజ్మెంట్ ఒక 5 days ముందు పారిపోయింది. మళ్ళీ పారిపోయి తిరిగి వచ్చి ఏదో టెన్షన్ లో పారిపోయాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను, దయచేసి నన్ను పెళ్లి చేసుకో అని బతిమలాడుకుంటే తేజేశ్వర్ నమ్మి మొన్న పెళ్లి జరిగింది. పెళ్లి జరిగాక కూడా ఒక అక్రమ సంబంధం పెట్టుకుంది ఒక బ్యాంక్ ఎంప్లాయీతో. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆ బ్యాంక్ ఎంప్లాయీ ఐశ్వర్య వాళ్ళ అమ్మతో కూడా అక్రమ సంబంధంలో ఉండేవాడంట. ఈ ముగ్గురు కలిసి తేజేశ్వర్ని చంపేసి బాడీని ఎక్కడో వేస్తే ఫైనల్ గా దొరికి వాళ్ళ అమ్మని ఐశ్వర్యని అరెస్ట్ చేశారు. ఆ బ్యాంక్ ఎంప్లాయీని అరెస్ట్ చేయడానికి ఇంకా పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది, నిషాద్ అనే అతను సితార్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. శోభనం రోజు నన్ను ముట్టుకుంటే 35 సార్లు పోట్లు పొడిచి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిందంట. ఆ అమ్మాయి తన మేనల్లుడు అమన్ అనే అతనితో రిలేషన్షిప్ లో ఉందంట. అది నిషాద్కి ఎలాగోలా తెలిసింది. నన్ను కేదార్నాథ్కి తీసుకెళ్ళమని సితార్ అడిగిందంట. కానీ రఘువంశి న్యూస్ గుర్తొచ్చి నిషాద్ తీసుకెళ్లలేదంట. మొన్ననే తన మేనల్లుడితో కలిసి ఇక్కడికి లేచిపోయిందంట. నిషాద్ అనుకున్నాడంట వెళ్ళిపోయినా పర్లేదు, నేను బతికితే చాలు అనుకున్నాడంట. దివ్య అనే అమ్మాయి ఒక ఇన్స్పెక్టర్ తో అక్రమ సంబంధం పెట్టుకుందంట. పనికి మాలిన ఫోటోలు వీడియోలు లవర్ తో దిగినవి హస్బెండ్ కి షేర్ చేసి రోజు బెదిరించి నువ్వు ఆ ప్రాపర్టీ నమ్మి ఆ డబ్బు నాకు ఇవ్వు 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 అని రోజు సావగొట్టేదంట. పాపం ఆ హ్యూమిలియేషన్ కి ఆ సాడిజానికి హస్బెండే చనిపోయాడు భయ్యా. అంటే ఎంత దారుణమైన స్టేజ్కి వచ్చారంటే మీరు ఎక్కడైనా సావండి, నా ప్రాణాలు నాకు ముఖ్యం అనే స్టేజ్కి తీసుకొచ్చారంటే ఆల్రెడీ ఒక లవర్ ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి, నీకు ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి, లేదా నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీకు నచ్చకపోతే అలా కలిసి ఉండడం కంటే విడాకులు తీసుకోవచ్చు కదా. పెళ్లి చేసుకొని ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకొని అది తెలిసిన తర్వాత వీరిని చంపించడం ఎందుకు, ఒకరి ప్రాణాలు తీసుకునే హక్కు నీకు ఎవరిచ్చారు, అసలు మీరు మనుషులా జంతువులా, అసలు ఏ జాతికి చెందిన వాళ్ళు, ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ఏ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు భయ్య. ఒకటేమో నువ్వు పచ్చళ్ళు కూడా కొనలేకపోతే నీకెందుకురా నీ బతుకు ఒకటి అమ్మాయి తిడితే. మొన్నటిదాకా అబ్బాయిలకి భయం ఏంటంటే అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ఒక సొంత ఇల్లు ఉండాలి, సొంత కారు ఉండాలి, అది ఉండాలి ఇది ఉండాలి అని అనుకున్నావు. ఇప్పుడేమో పెళ్ళైన అమ్మాయి ఎక్కడ చంపేస్తుందేమో భయంతో బతుకుతున్నాడు. దాని బదులు పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ కదా అనుకుంటున్నాడు. ఫైనల్గా ఏమర్థమైందంటే మన్మధుడిలో నాగార్జున చెప్తాడు, వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా అని. నూరేళ్ళు కూడా లేదు, పెళ్ళంటేనే మంటరా అన్నట్టు తయారైంది. నిజంగా అబ్బాయిలు వణికిపోతున్నారు పెళ్ళంటే. ఇది భయ్య పరిస్థితి.